హాయ్ అండి, నేను మీ భవాని. గోదావరి తెలుగు ఇంటి రుచులండి. ఈరోజు పచ్చినత్తల కూర చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటున్నానండి. నూనె వీటెక్కిందండి. 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అండి. మూత పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఒక చిన్న సైజు టమాటా ముక్కలు చేసేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఈ వండే కూర చేపలు వండే కూర కంటే చేపలు చేసే టైం ఎక్కువ పడుతుంది. బుర్ర తోక కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని క్లీన్గా కడుక్కున్నానండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పేస్ట్ కూడా బాగా మగ్గేటట్టు కలుపుకోవాలి. డెలివరీ అయ్యాక నెల అయ్యాక ఏ చేప అయినా తినే చేప ఉందంటే ఈ పచ్చి నెత్తలండి. బాలింతరాలకైనా పెట్టచ్చు. నెల అయ్యాక పిల్లలకి పాలు బాగా పడతాయని చెప్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిందండి. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందాక క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేపలు అందులో వేసుకుంటున్నాను. చేపలు ఎన్నిసార్లు కడుక్కొని వేసుకునేటప్పుడు కొన్ని వాటర్ పోసుకొని వేసుకోవడం అలవాటు అయిపోయిందండి. కడుక్కొని వేసుకోవడం. బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయక్కర్లేదండి. కొంచెం జస్ట్ ఆ కారం పట్టేటట్టు మునిగేటట్టు కొంచెం పెట్టాలండి. జస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు కారం పట్టేటట్టుగా. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆయిల్ పైకి వస్తుంది కదండి. అయిపోయింది. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుందాం.